విజయనగరం జిల్లాలో అంగన్వాడీ టీచర్లు ధర్నా చేపట్టారు. అంగన్వాడీ టీచర్లు ధర్నాకు మద్దతు తెలిపిన జనసేన పార్టీ నాయకులు విసనగిరి శ్రీనివాసరావు, వైఎస్ఆర్ పార్టీ మహిళలకు అండగా ఉంటామని చెప్పడం తప్ప చేయడం లేదని మండిపడ్డారు. అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ కన్నా గౌరవ వేతనం ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ నాయకులు విసనగిరి శ్రీనివాసరావు అంగన్వాడీ టీచర్లకు రావాల్సిన ఇంక్రిమెంట్లు అన్ని ఇవ్వాలని, లేని పక్షాన జనసేన పార్టీ అంగన్వాడీ టీచర్లతో ధర్నా చేయడం ఖాయమని హితవు పలికారు. స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేలు బలుపులతో మాట్లాడితే 2024లో తగిన గుణపాఠం మీకు తప్పదు అని విసనగిరి శ్రీనివాసరావు హెచ్చరించారు. వాళ్ళ జీతాలు అడుక్కునే పరిస్థితికి దిగజారంటే మరి ఇదేం ప్రభుత్వం అనేసి మేము అడుగుతున్నాం. అలాగే గవర్నర్కి కూడా ఆ రోజు టీచర్లు అందరూ కలిపి వినతి పత్రాలు ఇచ్చుకున్నారు మాకు జీతాలు ఇవ్వట్లేదని. మరి మీరు జీతాలు ఇవ్వకుండా మీ సంక్షేమ పథకాలు ఇచ్చాం, మేము అవి ఇచ్చాం ఇవి ఇచ్చామని చెప్తున్నారు. పనిచేసిన వాళ్ళు జీతం ఎందుకు ఇవ్వరనేసి మేము ఖండిస్తున్నాం. ఇదే కొనసాగితే మీరు దేనికైనా సిద్ధమని జనసేన పార్టీ మహిళలందరూ కూడా, ఉద్యోగస్తులకు కానీ రాష్ట్రం మొత్తం ప్రజలందరూ కూడా మేము అండగా ఉంటాం. ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినా దాని మీద ఖండిస్తాను. ప్రతిదానికి మన మనోహర్ కూడా ఒక కబ్జా జరిగితే అనవసరంగా అరెస్ట్ చేశారు. ఏదైనా అడిగితే అరెస్ట్ చేయలేక ముందు వస్తారు తప్ప ఏదైనా మంచి పని చేయడానికి మీరు ముందుకు రారనేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, ఎవరికైనా అన్యాయం జరిగినా ఎవరికైనా ఏది జరిగినా వెళ్ళి నిలబడమని చెప్పి మా జనసేన పార్టీని గైడ్లైన్స్ ఉంది. ఈ రోజు వాళ్ళ కోసం ఎంతవరకు పోరాడుతాం, ఎంతవరకైనా వాళ్ళకి వచ్చే వరకు కూడా మేము పోరాడుతాం అనేసి జనసేన పార్టీ తెలుసుకున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అంగన్వాడీ టీచర్లు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ నినాదాలు చేయడం అందరం చూస్తున్నారు. అలాగే రాష్ట్రం మొత్తం కూడా టీడీపీ జనసేన అండగా ఉంటామని మాటిచ్చాం. అలాగే ప్రతి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఈరోజు మెరకముడు మండలంలో. ఎందుకంటే ఈరోజు మహిళలకి, అక్క చెల్లెమ్మలకి న్యాయం చేస్తే అన్యాయం చేయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మరి వీళ్ళకి ఎందుకు అన్యాయం చేస్తారని అడుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు కానీ, కాకపోతే వాళ్ళు అడగవలసిన పర్మనెంట్గా ఉద్యోగం చేయడం కానీ అదేమీ చేయకుండా ఈరోజు రిటైర్మెంట్కి 5 లక్షలు ఇవ్వడం కానీ, అలాగే వాళ్ళు ఏవైతే ఉన్నాయో హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా తిరస్కరించి ఈ ఇష్టరాజ్యంగా చేస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు, అన్ని డిపార్ట్మెంట్లోని ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు. జీతాలు అందక, వాళ్ళు ఈఎంఐలు కట్టుకోలేక. చాలామంది కూడా ఈరోజు అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెట్టే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అలాగే అంగన్వాడీ ఉద్యోగస్తులు అందరికి కూడా ఏదైతే అప్పుడు హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలని, వెంటనే వాళ్ళకి గవర్నమెంట్ పర్మనెంట్ చేయాలని జనసేన పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఆ రోజు కూడా రాయితీని కోసం భూములు ఇచ్చిన రైతులు కూడా, ఆడవాళ్ళు కూడా అసభ్యంగా మాట్లాడిన నాయకులు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఆ రోజు భూములు ఇస్తే లేడీసులు ధర్నాలకు వెళ్తే వాళ్ళు లేని కొన్ని తిట్లు తిట్టారు. అదేవిధంగా ఈరోజు కూడా సమ్యంగా అప్పలనాయుడు గారు నోరు జారారంట. అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా నోరు అదుపులో పెట్టుకోవాలి. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చిన ఆడపిల్లకి న్యాయం చేయాలి తప్ప నేటికి ఏది వస్తే అది వాగ్గూడదనేసి మేము జనసేన పార్టీ తరఫున వార్నింగ్ ఇస్తున్నాం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మహిళల కోసం ముందడుగు వేస్తారు. మీరు ఏది పెడితే అది పేలితే దానికి సమాధానంగా ధీటుగా మేము కూడా జనసేన పార్టీ తరఫున ధీటుగా సమాధానం చెప్తామనేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. మన ఇంట్లో అమ్మ చెల్లి అందరూ ఉంటారు, వాళ్ళకి గుర్తు తెచ్చుకొని మాట్లాడాలి. ఈరోజు ఏదో మీరు అధికారంలో ఉన్నారని ఒళ్ళు బలిసిపోయి మాట్లాడితే మట్టుగా ఆ బలుపేదో 2024లో తీరుస్తారు. ఆ తల్లులు కానీ చెల్లెళ్ళు కానీ అందరూ కూడా మీ ప్రవర్తన చూస్తున్నారు. ఎందుకంటే మీకు గెలిపించి ఈరోజు ఇస్తే మీరు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చకుండా మీ మీద అడిగేటప్పటికీ మీరు అరెస్టులు చేయడం, ఆ న్యాయం చేయకపోవడం, తిరిగి నేను పోయిన మాటలు ఆడపిల్లలు ఆడడం అంటే ఎంతవరకు సబ్ అనేసి మేము అడుగుతున్నాం. అలాగే మీరు ఏది కూడా నెరవేర్చలేదు. ఈరోజు పథకాలు ఇస్తున్నాం,
అవి ఇస్తున్నాం ఇవి ఇస్తున్నాం అని చెప్పుకొని తిరగడం తప్ప ఈ రోజుకి మహిళలు రాష్ట్రం మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చి మాకు జీతాలు అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చారు. అలాగే ఆ రోజు టీచర్లు కూడా గవర్నర్ గారికి వినతి పత్రం ఇచ్చారు మా జీతాలు ఇవ్వలేదని. మరి రాష్ట్ర పేరుతో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం జరుగుతుంది, ఎక్కడ న్యాయం లేదు. వీళ్ళు చెప్పుకోవడం తప్ప ఎక్కడ కూడా న్యాయం చేయట్లేదు. అతను ఎవరికి న్యాయం చేయడు. ఎందుకంటే అమ్మ చెల్లికే న్యాయం చేయక తెలంగాణ పంపించిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అక్క చెల్లెళ్ళు మా అందరూ మా ఎస్సీ అందరూ మా అవ్వాలని చెప్పి ఈరోజు ఇంత మోసం చేస్తున్నారు. అతను మోసం చేయడం తప్ప న్యాయం చేయడం అతను తెలియదనేసి జనసేన పార్టీ చెప్తున్నాం. ఈరోజు రాష్ట్రం మొత్తం కాదు, మహిళలకు ఎంతవరకైనా పోరాడతామని వాళ్ళందరూ ఉంటామని వాళ్ళకి ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ వచ్చే వరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెంటనే అండగా ఉంటారనేసి ఈ సందర్భంగా చెప్తున్నాం.